విజయవాడ నగరంలో అంతకుముందు చంద్రబాబు నాయుడు 5 ఏళ్లలో విజయవాడ నగరాభివృద్ధికి 100 కోట్లు కూడా ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విజయవాడ నగరానికి చాలా అభివృద్ధి జరగడమే కాకుండా ప్రతి ఇంటికి అనేక రకాలైన సంక్షేమ పథకాలు లభించినాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నాలు అని చెప్పారో దానికంటే ఎక్కువగా చేసి చూపించారు. ఇవాళ ఈ రాష్ట్రంలో 1,65,00,000 మంది కుటుంబాలు ఉంటే 1,35,00,000 లక్షల కుటుంబాలకి ఏదో ఒక రూపేణా సంక్షేమ పథకం వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ఏ సామాజిక వర్గం అని చూడకుండా, ఏ ప్రాంతం అని చూడకుండా, లేదా ఏ వర్గం అని చూడకుండా, కులం మతం అని చూడకుండా ఇవాళ అన్ని కులాలకి, మతాలకి, ప్రాంతాలకి సంక్షేమం ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే అభివృద్ధి కూడా విజయవాడ నగరానికి చాలా వరకు అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. విశేష స్పందన లభిస్తుంది. ఎస్పెషల్లీ వెల్లంపల్లి గారు, ఆయన గతంలో 2 సార్లు విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చేశారు. ముఖ్యంగా మొన్న 19 నుంచి 24 వరకు ఆయన అక్కడ చేసినటువంటి అభివృద్ధి కానీ, అక్కడ ప్రజలతో ఆయన మమేకమైనటువంటి తీరు కానీ, అట్లాగే ప్రతి వర్గాన్ని ఆయన హక్కును చేర్చుకుని ఆయన అందరినీ మంచిగా చూసుకున్నటువంటి పరిస్థితి కానీ చూసి ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో కూడా ఈ 3 నెలల నుంచి ఆయన విశేషంగా ప్రజలను ఆకట్టుకుంటున్నారు. వర్గాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థి బోండామ్మ మొదటి నుంచి చెప్తున్నాను నేను, అతను ఒక రౌడీ ఎలిమెంటు, గోండా ఎలిమెంటు, అతను ఒక కాలకేయుడు, కీచకుడు, కామాంధుడు. ఈ ప్రాంతానికి అతను 14 నుంచి 19 వరకు అతను ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఇక్కడ ప్రజలు చాలా నిరంకుశంగా ప్రజల పట్ల ప్రవర్తించడం కానీ, ఒక రాక్షస ప్రవర్తనతో ఇక్కడ ప్రజల్ని విసిగించడం కానీ చేసిన పరిస్థితి మనం చూసాం. స్వతంత్ర సమర యోధుల భూ కబ్జాలు, బుడమేరు కబ్జాలు, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి అవినీతి, అట్లాగే బీసెంట్ రోడ్లో ప్రతి వ్యాపారస్తుడి దగ్గర దందాలు వసూలు చేయడం, డాక్టర్స్ని బ్లాక్మెయిల్ చేయడం, ఏదైతే సూర్యరావుపేట చుట్టుపక్కల ఉన్న డాక్టర్స్ బ్లాక్మెయిల్ చేయడం, అట్లా వ్యాపారస్తులు బ్లాక్మెయిల్ చేయడం, ఇవన్నీ చేసినటువంటి వ్యక్తి. కాబట్టి ఇక్కడ అతన్ని ఓడించడం ఖాయం. అట్లాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని గెలిపించుకునే అన్ని వర్గాలు కూడా ఇక్కడ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఒక మంచి పాలన, ఒక మంచి నాయకత్వంలో ప్రజలందరికీ అండగా, ప్రజలకి ఏ కష్టం రాకుండా చూసిన వ్యక్తిని ఇవాళ వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. భారీ మెజార్టీతో మా వెల్లంపల్లి గారు గెలుస్తున్నారు. అట్లాగే రాష్ట్రంలో కూడా 24 తర్వాత ఎలక్షన్ రిజల్ట్ తర్వాత రేపు జూన్ 5వ తారీఖున చంద్రబాబు నాయుడు, అతని కొడుకు లోకేష్ మంగళగిరి పార్టీ హెడ్ ఆఫీస్కి తాళం వేసేసి హైదరాబాద్ వెళ్ళిపోతారు. నాకు తెలిసి ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత టీడీపీ బీజేపీలో మధ్య అయిపోతుంది అంటుందో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు మేనిఫెస్టో వెంటనే టీడీపీ వాళ్ళు కూడా మొత్తం రాష్ట్రం డెవలప్మెంట్కి ఏం ప్రాధాన్యత లేదు. ఇప్పుడు 2014లో ఇదే బీజేపీ, ఇదే పవన్ కళ్యాణ్, ఇదే చంద్రబాబు నాయుడు కలిసి ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. 650 హామీలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. 650 పేజీల మేనిఫెస్టో, 650 హామీలు ఇచ్చాడు. ఒక్క హామీ కూడా నెరవేర్చిన పరిస్థితి లేదు. ఇవాళ మళ్ళీ 6,500 హామీలతో రెడీ అవుతున్నాడు. మళ్ళీ ఇదే ముగ్గురు, బీజేపీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు. ఆ రోజు 2018లో చంద్రబాబు నాయుడు బీజేపీ నుంచి విడిపోయినప్పుడు ఈ రాష్ట్రానికి అన్యాయం చేశాడు మోడీ అని చెప్పి ప్రచారం చేశాడు. ఇవాళ మళ్ళీ ఏ మొహం పెట్టుకుని మోడీ గారితో కలిశాడు, బీజేపీతో కలిశాడు, ఏ పరిస్థితిలో కలిశాడు అని కూడా ప్రజలు అడుగుతున్నారు అందరూ. చంద్రబాబు నాయుడు అంటే పచ్చి మోసగాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా దానికంటే ఎక్కువ చేస్తాడు కానీ తక్కువ చేయడు. చెప్పడం తక్కువ చెప్తాడు, చేయటం ఎక్కువ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. ప్లస్ అన్నదన్నట్టు ఖచ్చితంగా పాటిస్తాడు అనేది ప్రజల్లో ఒక నమ్మకం. జగన్మోహన్ రెడ్డి అంటే ఒక నమ్మకం, చంద్రబాబు నాయుడు అంటే పచ్చి మోసగాడు అనేది ప్రజలందరూ విశ్వసించే నిజం అది. కాబట్టి అతను ఏం చెప్పినా నమ్మరు. ఇవాళ మేనిఫెస్టో మటుకి ప్రజలందరూ ఇవాళ మేనిఫెస్టో ఏమి ఇచ్చినా ఇంతకంటే ఎక్కువే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారనేది ప్రజల యొక్క నమ్మకం.